అడిగేది ఉందా? నువ్వు చెప్పు అడిగి. ఇంకా సేమ్ కంటెంటే కదా. నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత అందరూ ఏంటి మొహం డల్గా ఉంది ఇప్పుడు మొహంలో ఎనర్జీ ఉంది కదా. ఇప్పుడు థియేటర్లు అని ప్రాంప్ట్గా ఉన్నాయండి, పెరుగుతూనే పోతాయి. ఇంకా ఇప్పుడు రాయలసీమలో కానీ, వైజాగ్లో కానీ, ఈస్ట్ గోదావరిలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరులో కానీ అన్నింటిలో మామూలుగా సంక్రాంతి టైంకి 5 సినిమాలు వస్తున్నాయి. ఎన్ని థియేటర్లు పడాలో అంతకంటే మంచి థియేటర్లు పడినాయి. సిటీలో కొంచెం ఉంది షార్టేజ్, అవన్నీ షార్ట్ చేస్తున్నారు శిరీష్ గారు. సో షార్ట్ అయిపోద్ది నెక్స్ట్ 2 డేస్లో. నైజాంలోనే ఇంకెక్కువ ట్రై చేస్తున్నాం, ఎందుకంటే నైజాం హీరో కదా ఎక్కువ. నైజాం ఓవర్సీస్కి కొంచెం ఎక్కువ ఇది కదా. సో ఫస్ట్ టైం ఆంధ్రాలో ఇంత పెద్ద హ్యూజ్ ఫిగర్లు చూస్తాడు ఈసారి ముందుకంటే. సో నైజాంకి తను ఎప్పుడు స్ట్రాంగ్. ఈసారి నైజాంలో ఇంకా షోస్ పెంచి ట్రై చేస్తున్నాం. ఆంధ్రాలో అయితే తను ఊహించిన ఫిగర్లు చూస్తాడు ఈసారి. ఎక్స్పెక్ట్ చేయకపోతే మీరు తను అన్నట్టు 5 సినిమాలు వస్తున్నాయని తెలిసినా ఆగకుండా ఎందుకు ఉన్నాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం కంటెంట్ మీదనే, ధైర్యంగానే ఉన్నాం అప్పటి నుంచి. ఇంకా ఎస్ యాక్చువల్గా మీరు అంటే స్పాయిలర్స్ చెప్పొద్దు మనం ఫస్ట్ డే కాబట్టి. ఇందాక చెప్పేశారా? నిన్న నాకు ఆయన ఫ్లోలో వెళ్ళిపోతుంటే నేను పక్కన మళ్ళీ రేపు నిన్న నేను కావాలని ప్లాన్ గానే పొలిటికల్ ఉంది అని ఒక రకంగా రివీల్ చేద్దామని, లేకపోతే ఎల్లుండి మళ్ళీ రేపు మళ్ళీ ఇవాళ మనం ఏమని మాట్లాడుకున్నాం, పొలిటికల్ కూడా ఉంది ఒక రకంగా అనుకుంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్తో సహా. అది రాజమౌళి గారు అందరికీ నేర్పిన ఒక ట్రేడ్ మార్క్. ముందే కథ చెప్తే ఏం ప్రాబ్లం లేదు. అది రాజమౌళి గారి సినిమాలు కండి, ఏ సినిమాకి అది రాజమౌళి గారి సినిమా కాదు, ఏదైనా సినిమా అది అంతే. మన థ్రిల్లర్ సినిమా చూసి ట్విస్టులు ఉన్నాయి. ఇంకా లక్కీ భాస్కర్ ట్విస్ట్, ఆ ట్విస్టులు చెప్పలేం. కానీ కామెడీ సినిమాకి ట్విస్టులే ఉంటాయి. దానికి ప్రిపేర్ చేస్తే బెటర్ కదా, ఆడియన్స్ అదే సేఫ్ మైండ్. లేదు యాక్చువల్గా, ఎందుకంటే అక్కడ సినిమా కొంచెం డైవర్ట్ అవుతుంది, అక్కడ కొత్త జానర్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడన్నా అలా కొంచెం కొత్త జానర్లోకి ఎంటర్ అయినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ స్టిల్ ఆ లాస్ట్ మూమెంట్ చూసేదాకా చెప్పలేము. మీరు చెప్పండి, పొలిటికల్ యాంగిల్ ఎలా ఉంది? ఆ రీల్స్ అదంతా చాలా గట్టిపోయింది. అంటే బేసికలీ రైటింగ్ లెవెల్లోనే ఈ జనరేషన్కి ఏంటి, ఈ జనరేషన్ ఇప్పుడు ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ థింగ్ కామన్ 24 అవర్స్లో ఒక 6 to 8 అవర్స్ రీల్స్లో ఉంటారు. సో ఆ రీల్స్ అనే ట్రాక్ ఐడియా అక్కడి నుంచి వచ్చిందనమాట. సో 24 అవర్స్లో మనం 8 అవర్స్ ఆల్మోస్ట్ రీల్స్లో ఉన్నప్పుడు అలాంటి ఒక సబ్ప్లాట్ సినిమాలో ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచి ఐడియా వచ్చింది. బట్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి నేను నవ్విస్తాను, మా సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్కి ఉంటుంది. బట్ ఈ సినిమాలో మేము రైటింగ్ లెవెల్లోనే లాస్ట్ 20 minutes డెఫినెట్గా ఏదన్నా ఒక హ్యూమన్ ఎమోషన్ పట్టుకోవాలి, దాంతో ఒక సినిమాలో ఒక డెప్త్ వస్తుందని ఒక స్టార్టింగ్ నుంచి మాకు ఆ ఏం ఉండిందనమాట. సో ఎప్పుడైతే రాసామో ఎగ్జిక్యూట్ చేసామో, ఈరోజు నేను సింగిల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు, సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్ నేను చెప్తుంది, ఆ ఇమోషనల్ బ్లాక్ పడినప్పుడు ఇమోషనల్ బ్లాక్లో విసిల్స్ పడుతున్నాయి. ఒక బ్లాగ్లో హీరో గురించి చెప్పే ఒక సీన్ ఉంది, గుర్తుందో మీకు? ఇప్పుడు చెప్తే మరి తిడతాడు కానీ, సో సీన్ చెప్పట్లేదు. కానీ ఆ సీన్లో శ్రీరాముల్లో వచ్చిన రియాక్షన్కి నవీన్ ట్రేడ్ మార్క్ అయిన కామెడీ కంటే కూడా ఆ డైలాగ్ వచ్చిన రియాక్షన్ అసలు అదిరిపోయింది అసలు. సో ఎమోషనల్ డైలాగ్, ఎప్పుడైతే అక్కడ ఎమోషనల్ దానికి రియాక్ట్ అయ్యారో నాకు అక్కడ అర్థమైపోయింది, సినిమా ఏదైతే మేము ఆ లైన్ అనుకున్నామో అది బాగా డీప్గా కనెక్ట్ అయ్యారు జనాలు అని చెప్పేసి. చాలామంది యాక్చువల్గా షో తర్వాత వచ్చి నవ్విస్తారనుకుంటే ఏడిపించేసారు ఏంటంటే లాస్ట్లో అని కూడా చెప్పారు. సో మా గోల్ అదే ఉండింది ఈ సినిమాలో. జాతిరత్నాలకి నేను నిన్న కూడా చెప్పాను, జాతిరత్నాలకి దీనికి తేడా ఏంటంటే దానిలో మేము ఓన్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళాం. దీనిలో రైటింగ్ లెవెల్ నుంచి ఒక ఇమోషనల్ డ్రామా చెప్పాలనే ఒక గోల్ కూడా ఉండింది, నవ్విస్తూనే. సో అది సక్సెస్ఫుల్ అయితే దాని ఆనందం ఇంత అంతా ఉండదు, అది మేము చెప్పలేము. అది ఇట్స్ వెరీ క్రియేటివ్లీ వెరీ సాటిస్ఫైయింగ్.